హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈ రాక్ స్టార్ రిథమ్ ప్యాడ్ని రిథమ్ ప్యాడ్ మీద ఉన్న రబ్బర్ని ఒకసారి గమనించండి. ఇది గమనించారా? ఇక్కడ ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బరు లైట్గా షేడ్ అయినట్టుగా అట్లా కనపడుతుంది కదా. దీన్ని కొంచెం లైట్గా రిపేర్ చేద్దాం. అంటే ఈ రాక్ స్టార్ ప్యాడ్ మీద, ఈ రాక్ స్టార్ ప్యాడ్ అనే కాదు, ఏ ప్యాడ్ అయినా కానీ ఆ పైన రబ్బరు లైట్గా షేడ్ అయినట్టు ఉంటుంది కదా. ఆ షేడ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు మనం. ఎలా అంటే ఇవి ప్యాచ్ షీట్స్ ఉంటాయి, ప్యాచ్ స్టిక్కర్స్ అంటారు వీటిని. ఇవి మనం సైకిల్ ట్యూబ్ పంచర్ వేయడానికి వాడతారు. చిన్న చిన్న ముక్కలుగా బయట ఉంటాయి, కానీ ఇవి ఏ4 షీట్ సైజులో కూడా ఉంటాయి. ఇవి మనకి ఒక్కొక్కటి 100 రూపీస్కి ఉంటుంది. తర్వాత అదే సైకిల్ ట్యూబ్ పంచర్ వేస్తారు కదా, ఇవి సొల్యూషన్ అంటారు. ఇది మనం చిన్నప్పుడు చూసుంటాము. ఈ సొల్యూషన్తో అవి ఈ ప్యాడ్ ఇట్లా సైజ్ చూసుకొని అవి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్తో దాన్ని రుద్దేసి కరిపించాలి. నీట్గా చేసుకుందాం. ఈ ప్యాచ్ స్టిక్కర్స్ని స్కేల్తో కట్ చేసుకుంటే ఇంకా బాగా కరెక్ట్గా నీట్గా వస్తుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ స్కేల్ లేదు, అందుకే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా అయినా కానీ సైజ్ చూసుకొని కరెక్ట్గా కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకటి కట్ చేసేసి దాన్ని బట్టి 8 ప్యాచెస్ కూడా సెట్ అయ్యేటట్టుగా కట్ చేసేసి సొల్యూషన్ వేసేసి స్టిక్ చేసేసి కరిపించేద్దాం. ఈ మొత్తం కలిపి 260 రూపీసే అవుతుంది. ఎంత అవి A4 సైజు ప్యాచ్ స్టిక్కర్స్ ఒక్కొక్కటి 100 రూపీస్, 100, 200. ఈ కట్టర్ వచ్చేసి మనకి డిమార్ట్లో దొరికింది. ఎంత 30 రూపీస్. ఆ సొల్యూషన్ వచ్చేసి 25 రూపీస్. అంతా కలిపి మనకి 255 రూపీస్లోనే చేంజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఈ సైడ్న కొంచెం కర్వ్గా ఉంది కదా, కొంచెం లైట్గా కట్ చేసుకుందాం. షేపు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా, మరి షార్ప్గా కాకుండా అలాగా అటు కట్ చేసుకుంటే తర్వాత కూడా తర్వాత కొన్ని రోజులకి లేకోకుండా ఉంటుంది. లేచినా ఏం కాదు, ఎన్నిసార్లు అయినా కరిపించుకోవచ్చు. రబ్బరే కాబట్టి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏముండదు. సౌండ్స్ కూడా పెద్ద చేంజ్ అనిపించవని అనుకుంటున్నాను. ఒకసారి అప్లై చేశాక, స్టిక్ చేశాక మళ్ళీ సౌండ్స్ కూడా ప్లే చేసి వినిపిస్తాను, ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు కట్ చేసిన ఈ ప్యాచ్ స్టిక్కర్స్కి ఒక్కొక్కటి తీసుకొని సొల్యూషన్ని అప్లై చేద్దాం. దీనికి ఇప్పుడు హోల్ వేసేసి దీనికి అప్లై చేద్దాం. దీనికి స్టిక్కర్ ఉంటుంది, ఈ స్టిక్కర్ తీద్దాం. ఈ బ్లూ స్టిక్కర్ని లేపేద్దాం, లేదంటే బ్లూ స్టిక్కర్నే లేపాలి. పైన బ్లాక్ది ఉంది కదా, బ్లాక్ది లేపకూడదు. బ్లాక్ది లేపితే ఏంటంటే కొంచెం కలర్ షేడ్ అయినట్టు వస్తుంది. కొంచెం ఫుల్గానే వేద్దాం, లేదంటే అది కరుసుకోదు. ఎనిమిది ప్యాచెస్ సరిపోతుంది. ఒకటి కరిపించి చూద్దాం. కరెక్ట్ సైజులోనే మనం కట్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుంది. అలాగే అన్నిటికీ సొల్యూషన్తో అప్లై చేసేద్దాం. అలా అప్లై చేసేసి 1 by 1 8 ప్యాచెస్ కూడా స్టిక్ చేసేసి
ఇలా 8 ప్యాచ్ స్టిక్కర్స్ని కరిపించిన తర్వాత ఇట్లా ఎటువంటి బబుల్స్ కానీ ఏం లేకుండా ఇట్లా జస్ట్ ప్రెస్ చేస్తే కొంచెం నీట్గా అతుక్కుంటుంది. ఈ ప్యాచ్ స్టిక్కర్స్ కరిపించేసాం కదా, ఈ కరిపించిన తర్వాత సౌండ్స్ ఏమన్నా చేంజ్ ఉందా లేకపోతే అలానే ఉందా అనేది ఒకసారి ప్లే చేసి చెక్ చేద్దాం. సేమ్ అలానే ఉంది, కొంచెం బాగానే ఉంది చూడటానికి. ఇది ఎందుకంటే కలర్ చేంజ్ అయిందంటే దీని మీద ఇది కవర్ ఉంది, ఈ కవర్ పీకేసాను. సో మీరైతే పీక్ కాకండి, ఉంచేసేయండి. అలానే ఉంచితే కొంచెం నీట్గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కొట్టేసేయండి.